ఏలూరు జిల్లా నూజివీడు నుండి ప్రముఖ ఆలయాలలో జరిగే నిత్య అన్నదానానికి రైతులు భక్తులు కూరగాయలను వితరణగా పంపించారు. కనకదుర్గమ్మ సన్నిధికి 8 టన్నులు, వాడపల్లి స్వామివారి సన్నిధికి 4 టన్నులు, ద్వారకా తిరుమల సన్నిధికి 4 టన్నుల కూరగాయలు పంపినట్లుగా భక్తులు తెలిపారు. నూజివీడు పరిసర ప్రాంతాలలో పండించిన నాణ్యమైన కూరగాయలను గత 8 నెలలుగా నిరంతరం సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల నిత్య అన్నదానానికి కూరగాయలు అందించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని రైతులు భక్తులు తెలిపారు. వ్యాపారస్తులు అలాగే రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాడపల్లి దేవస్థానానికి ఒక 4 టన్నులు, చిన్న తిరుపతి దేవస్థానానికి ఒక 4 టన్నులు, అలాగే మన దుర్గమ్మ తల్లికి ఒక 8 టన్నులు కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజలు నిరంతరం కూడా దైవభక్తితో వెళ్ళే ప్రతి భక్తుడు కూడా సంపూర్ణంగా ఆహారం తీసుకుని అక్కడ అన్నదానం చేసి రావాలని మా నూజివేడు ప్రజలందరూ కూడా ఈ మక్కువతో ఈ కూరగాయలు పంపిణీ చేస్తారు. వారికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రైతులు అలాగే వ్యాపారులు అలాగే దాతల సహకారంతో మన దుర్గమ్మ తల్లి అమ్మవారికి 8 టన్నులు కూరగాయలు, అలాగే వాడపల్లి దేవస్థానానికి 4 టన్నులు, అలాగే ద్వారకా తిరుమల దేవస్థానానికి 4 టన్నులు ఈ రోజు దాతల సహకారంతో ఈ రోజు పంపించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంది. మా నూజివేడు భక్త జనబృందం తరఫున ఇలా పంపిస్తానికి అన్నిట్లో కల్లా అన్నదానం గొప్ప కాబట్టి ఆ యొక్క అన్నదానానికి అందరి సహకారం ఉండాలన్న ఉద్దేశంతో ఆ భక్తులు అక్కడికి వెళ్ళిన భక్తులు సంతృప్తిగా భోంచేయాలన్న ఉద్దేశంతో మా రైతులు అలాగే వ్యాపారులు అలాగే దాతలు కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం తలపెట్టి ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. నూజివేడు భక్త జనం తరఫున ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందు కూడా